అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి? అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన శుక్రవారం వీరి యొక్క దినఫలాలు, వృషభ రాశి వారి యొక్క వారి మనస్తత్వం ప్రకారం వారికి రేపటి రోజున ఏం జరుగుతుంది, అలాగే మీ జీవితం మొత్తం కూడా మారబోతుంది, అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు మీకు ఏం కనిపిస్తున్నాయి, అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఏ ఫోన్ కాల్తో వీరి యొక్క జీవితం మారబోతుంది అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అంతకన్నా ముందు సమస్యలు, అలాగే చికాకులు, సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు చాలామంది ఉండుంటారు. మరి అలాంటి వారు ఒక్కసారి అమ్మవారి ఆశీస్సులతో ఈ గురువుగారు చాలా చక్కగా జ్యోతిష్యం అయితే చెబుతారండి. మనకి ఏ సమస్య ఉన్నా కూడా ఫోన్ ద్వారా చాలా చక్కని పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారు. వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఇలా రోజువారి ఎవరికి ఉండేటటువంటి సమస్యల్లో వారు ఎంతో బాధపడుతూ ఉండేవారు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారు ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అయితే చాలా చక్కగా ఫోన్ ద్వారా మనకైతే పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 8338555161. ఇప్పుడు మనం వృషభ రాశి వారికి రేపటి రోజున ఫిబ్రవరి 28 శుక్రవారం రోజున వీరి జీవితం అయితే మారిపోతుందండి. అది ఏ విధంగానో తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం ఏమిటి, అలాగే వారి యొక్క దినఫలితాల ప్రకారం రేపటి రోజున వారికి ఏం జరగబోతుంది అనే విషయాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. సాధారణంగా వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. చాలా మంచి వ్యక్తులు. అలాగే ఎవరిని కూడా ఎప్పుడూ బాధ పెట్టరు. అలాగే వీరికి ఎలాంటి సపోర్ట్ ఉండదండి. ఎప్పుడూ కూడా వీరి కష్టంతోనే జాగ్రత్తగా పనులు చేసుకుంటూ ఉంటారు. ఎవరిని కూడా కష్టపెట్టరు. అలాగే వీరికి సంబంధించినటువంటి విషయాలను కూడా వీరే చూసుకుంటారనమాట. కష్టమైన నష్టమైన ఎవరితో కూడా పంచుకోరు. అలాగే వీరు ప్రతి పనిని కూడా ఆచితూచి జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. వృషభ రాశి అనేది రాశి చక్రంలోనే రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, అలాగే 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి పట్టుదల ఎక్కువగా కలిగి ఉంటారు. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరైతే అధిరోహించగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది. దూకుడుగా వ్యవహరిస్తారు కొన్నిసార్లు. ముఖ్యంగా అంశాల్లోకి కనుక వస్తే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం వీరి యొక్క దినఫలితాల ప్రకారం వృషభ రాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితాన్ని అయితే మార్చేయబోయేటటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుందండి. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, మీరు ఏ పని చేస్తున్నా సరే మీ యొక్క ఆదాయ మార్గం అయితే చక్కగా మీరు డబ్బు సంపాదిస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త అయితే ఈరోజు మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మీకైతే రిసీవ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితం కూడా పూర్తిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని అంశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకైతే కనిపిస్తున్నాయి. అపరిచిత వ్యక్తుల వలన మోసపోయేటటువంటి ప్రమాదాలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా ఈ అంశంలో కూడా మీరు తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో ఊహించినటువంటి కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. చాలా కాలం నుండి మీరు ఏదైతే సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల్లో మీకు లభించబోతుంది. కానీ కుటుంబ సభ్యులతో మీకు విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెంచుకోకుండా ఆ యొక్క సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరైతే ప్రయత్నం చేయండి. అప్పుడే బంధాలను అయితే మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా మీరు ఎవరితో అయినా కానివ్వండి, ఎవరితో అయినా సరే గొడవపడి వారికి దూరంగా ఉన్నట్లయితే ఈరోజు వారు మీ దగ్గరకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని క్షమాపణ అడగడం, అలాగే మిమ్మల్ని సహాయం అడగడం, ఈ విధంగా ఒక ఊహించినటువంటి పరిణామం కూడా చోటు చేసుకోబోతుంది. బంధువులతో, మిత్రులతో మీరు చాలా సంతోషంగా గడుపుతారు రేపటి రోజున. అలాగే మీ యొక్క బంధువుల వల్ల మీకు ఒక చక్కని అవకాశం కూడా మీకైతే రాబోతుంది అని చెప్పుకోవాలి. బంధువుల్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరిగే విధంగా ఉండబోతుంది. అలాగే ఊహించని సంఘటన కూడా ఈరోజు దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజున దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా మీకు ఉంటుంది. ఆ వ్యక్తి మీ యొక్క లైఫ్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు ముందు మీ యొక్క భవిష్యత్తులో మీకైతే కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పరీక్షలు రాస్తున్న వారు ఈరోజు ఆసక్తిగా చదువుకుంటారు. ఇదివరకుతో పోలిస్తే కాస్త మీకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయుల వలన మీ యొక్క తల్లిదండ్రులు
పనుల వలన మీకు చాలా అంటే చక్కని మోటివేషన్ అయితే మీరు పొందుతారు. ఈ విధంగా చదువుపై ఆసక్తిని పెంచుకునేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం అయితే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుందండి. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో మీ యొక్క జీవితం అంతా కూడా తారుమారు కాబోతుందనే చెప్పుకోవాలి. అయితే వృషభ రాశి వారు ప్రతి అనుకూలతలు కూడా అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించుకోండి, దుర్గా చాలీసా పఠించండి. అలాగే మీ శక్తి మేరకు చక్కగా దాన ధర్మాలు చేసుకోండి. అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరైతే ఖచ్చితంగా పొందుతారు. మరి చూశారు కదండి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే వివరణ కూడా మీకు తెలుస్తుంది కదా. మరి తప్పకుండా వృషభ రాశి వారు రేపటి రోజున చక్కగా శివారాధన చేసుకొని హనుమాన్ చాలీసా పఠించుకొని రేపు శుక్రవారం రోజు కాబట్టి చక్కగా దుర్గామాత యొక్క ఆలయాన్ని సందర్శించడం, దుర్గామాతకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, అమ్మవారి దగ్గర చక్కగా పూజ చేసుకొని అమ్మవారి దగ్గర కాసేపు కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా అమ్మకు చెప్పుకోవడం వల్ల మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.